మిత్రులందరికీ నమస్తే. మై మెంటర్ ఎట్ డాక్టర్ పివిజి రెడ్డి ఛానల్కు మరొకసారి స్వాగతం. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. ఒక విధంగా పిల్లల పరీక్షలు పూర్తయ్యాయి, తల్లిదండ్రులకు పరీక్షలు మొదలైనట్టే చూడొచ్చు. ఎందుకంటే ఇంటర్ తర్వాత ఏంటి అనేది ఒక పెద్ద సంశయం. అందరికీ తెలిసినటువంటిది. అయితే బైపీసీ తర్వాత వెళ్తే మెడికల్ కోర్సులకు, లేదనుకుంటే ఎంపీసీ అయిపోతే డిగ్రీ పీజీ కోర్సులకు సంబంధించినటువంటిది, ఆ తర్వాత ఏం చేయాలనే దానికి సంబంధించినటువంటిది. అంటే మొదటగా డిగ్రీలో వీళ్ళు ఇంజనీరింగ్ డిగ్రీకి వెళ్తారా, లేకపోతే బీఏ బీకామ్ బీఎస్సీ లాంటి వాటికి వెళ్తారా? మ్యాథ్స్ చదివి ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా డిగ్రీలో ఎంపీసీ తీసుకునే అవకాశం ఉంటుంది. అదే బైపీసీ వాళ్ళు అయితే బీఎస్సీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదనుకుంటే వాళ్ళు నీట్ రాసి మెడికల్ సీటు అటు సైడ్ వెళ్ళడం కానీ, అగ్రికల్చర్ బీఎస్సీకి వెళ్ళడానికి కానీ అవకాశం ఉంటుంది. ఇది సాధారణంగా అందరికి తెలిసినటువంటిది. లేదా ఇంటర్ అనగానే ఓన్లీ బైపీసీయా ఎంపీసీ అంతేనా అంటే, సరే సిఈసీ హెచ్ఈసీ ఇట్లాంటి ఎంఈసీ కోర్సులు కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళంతా కూడా బీఏ లాంటి కోర్సులకు వెళ్ళడానికి కానీ, ఇతర కోర్సులకు వెళ్ళడానికి కానీ అవకాశం ఉంటుంది. ఇదంతా ట్రెడిషనల్గా, కొత్తగా ఏం లేదు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటిదే. అందరికీ అవే కోర్సులకు సంబంధించినటువంటి అవగాహన ఉంటుంది, వాటి వైపే వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటిది, ఎక్కువగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు మీడియంలో చదివినా, ఇంగ్లీష్ మీడియంలో చదివినా తల్లిదండ్రులు ఎక్కువగా ఎడ్యుకేషన్ పైన అవగాహన లేనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఏదో పిల్లలు చదువుతున్నారు వెళ్ళలే అనుకునేటటువంటి విధంగా ఉంటుంది. అలా కాకుండా ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని ట్రెడిషనల్ కోర్సులకు భిన్నంగా ఇంటర్ అవ్వగానే ప్రొఫెషనల్ కోర్సులకు వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి కోర్సులు చాలా కోర్సులు, 100కు పైగా కోర్సులు ఉన్నాయి. ఈరోజు ఇంటర్ తర్వాత ఏ ఏ కోర్సులు తీసుకోవచ్చు, వాటి ద్వారా ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి అనే అంశంపైన ఈరోజు మనం చర్చించుకుందాం. మొదటగా ఇంటర్ కంప్లీట్ అయిన వెంటనే తీసుకోవాల్సినటువంటి కోర్సులు మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనుకోండి, ఉదాహరణ తర్వాత ఒకటి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బీఏ బీకామ్ బీఎస్సీకి సంబంధించినటువంటిది కానీ, నీట్ ద్వారా మెడికల్ స్ట్రీమ్కి వెళ్ళడం కానీ, లేదంటే అగ్రికల్చర్ బీఎస్సీకి వెళ్ళడం కానీ, లేదనుకుంటే ఎంపీసీ చదివినటువంటి పిల్లలు ఉంటే కనుక అలాంటి వాళ్ళు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో వెళ్ళడానికి కానీ అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా ఇంకా ఏ ఏ కోర్సులు చేయొచ్చు, ఎలాంటి కోర్సులు ఉన్నాయనేటటువంటిది డీటెయిల్గా ఈరోజు చూద్దాం. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కూడా ఒక మంచి అవకాశాలు ఇస్తున్నటువంటి కోర్సు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఇది కూడా ఇంటర్నల్గా ఏరోనాటికల్కి సంబంధించినటువంటిది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కోర్సు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఏఐ అందరం వాడుతూ ఉంటాము, ఏఐ టూల్స్ అని మాట్లాడుతూ ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి, అదేవిధంగా ఏఐఎంఎల్ అంటే మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేటటువంటిది. అది బీఈలో ఉండొచ్చు, లేదనుకుంటే బీఎస్సీలో కూడా ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ కోర్సులు అని వచ్చాయి. కొన్ని బిజినెస్ స్కూల్స్లో కూడా స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్గా 4 ఇయర్స్ కోర్సు అనేటటువంటిది కూడా 5 ఇయర్స్ కోర్సు కూడా వస్తూ ఉంటుంది. వీటి ద్వారా మనకు ఏఐఎంఎల్ అనేటటువంటిది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేటటువంటి కోర్సు, ఆస్ట్రానమీ అదేవిధంగా ఆస్ట్రోనాటిక్స్కి సంబంధించినటువంటి కోర్సు కూడా అందుబాటులో ఉంటుంది. ఇది కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ మనందరం చూస్తూ ఉంటాం. ఇంజనీరింగ్లో అదొక బ్రాంచ్గానే ఉంటుంది, ఆటోమొబైల్ ఇంజనీరింగ్. అదేవిధంగా బయోమెడికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కోర్సు, బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కోర్సు కూడా అందుబాటులో ఉంటుంది. సెరామిక్స్ ఇంజనీరింగ్ అనేటటువంటిది కూడా ఈ మధ్యకాలంలో బాగా బహుళ ప్రాచుర్యం పొందినటువంటిది సిరామిక్స్ ఇంజనీరింగ్ అనేది. కెమికల్ ఇంజనీరింగ్ కొంతమేరకు ప్రసిద్ధిగాంచినప్పటికీ ఇంకా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు ఇంకొంత అవగాహన రావాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ మనందరం చూసిన బీఈలో ఉండేటటువంటిది, అది కూడా ఒక బ్రాంచ్. సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కోర్సు కూడా కొత్తగా చాలా అవకాశాలు కల్పించేటటువంటి కోర్సుగా ప్రాచుర్యం పొందినటువంటిది. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అనే కోర్సు కూడా బీఈలో భాగంగానే, బీటెక్లో భాగంగానే అది కూడా ఉంటుంది. దాంతోపాటుగా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అనేటటువంటిది కూడా ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటిది ఇటీవల కాలంలో. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి కోర్సు కూడా అందుబాటులో ఉంటుంది. ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించినట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం. సర్వీసెస్ సెక్టర్కి వచ్చేసరికి ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ అనేటటువంటి పదం ఈ మధ్యకాలంలో వినిపిస్తూ ఉంటుంది. అది కూడా మనం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటుగా మెరైన్ ఇంజనీరింగ్, సముద్ర గర్భానికి సంబంధించినటువంటిది, దానిపైన జరిగేటటువంటి ఇప్పుడు కెమికల్ సంబంధించినటువంటిది కానీ, పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించినటువంటిది కానీ ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి కోర్సుగా అది కూడా ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్, మెడికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ అనే కోర్సు కూడా ఈ మధ్యకాలంలో మన దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వడానికి మంచి అవకాశాలు కల్పిస్తూ ఉంటుంది. అదేవిధంగా మెటలర్జీ, దాంతోపాటుగా మెటలర్జీతో పాటుగా మెట్రాలజీ కూడా అందుబాటులో ఉంది. మైనింగ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటిది ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. సింగరేన్ లాంటివి కానీ, ఎన్ఎండిఎస్ లాంటివి కానీ వీటిలలో ఎక్కువగా అవకాశాలు కల్పించేటటువంటిది. అదేవిధంగా నావల్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటిది,
పాలిమర్ ఇంజనీరింగ్, రోబోటిక్స్కి సంబంధించినటువంటి రోబోటిక్స్ కూడా ఈ మధ్యకాలంలో ఏఐ తర్వాత రోబోటిక్స్ కూడా చాలా ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్నటువంటిది. ప్రపంచవ్యాప్తంగా దీనికి ఎక్కువ ప్రజాదరణ ఉన్నటువంటిదిగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటుగా టెక్స్టైల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ సైన్స్, మనం ఇందాక చెప్పుకున్నాం బీఏ అగ్రికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్ ఇట్లా మనం మాట్లాడుకున్నప్పుడు బయాలజికల్ సైన్స్, బయోటెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, వాటితో పాటుగా ఎర్త్ సైన్స్కి సంబంధించినటువంటి ఇది ఒక విధంగా జాగ్రఫీ అని గతంలో వాడుతూ ఉంటాం. జాగ్రఫీలోనే ఇది కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, అదేవిధంగా ఫిషరీస్ అనేటటువంటి ఆప్షనల్ తోటి కూడా బీఎస్సీ కంప్లీట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఫ్లోరికల్చర్, హార్టికల్చర్, అదేవిధంగా ఫుడ్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటిది. దాంతోపాటుగా ఫారెస్ట్రీకి సంబంధించినటువంటి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఓషియోనోగ్రఫీ, స్టాటిస్టికల్ సైన్స్, వెటర్నరీ సైన్స్, వైల్డ్ లైఫ్ బయాలజీ, జువాలజీ, బాటనీ, ఆయుర్వేదానికి సంబంధించినటువంటిది, బీఏఎంఎస్కి సంబంధించినటువంటిది, అదేవిధంగా బీడిఎస్ డెంటల్కి సంబంధించినటువంటి బీడిఎస్, హోమియోపతి, న్యాచురోపతికి సంబంధించినటువంటిది, ఫార్మసీ, సిద్ధ, యునాని, ఆంథ్రోపాలజీ కూడా చాలా వరకు బాగా ప్రాచుర్యం పొందినటువంటిది. అదేవిధంగా ఆర్కియాలజీకి సంబంధించినటువంటిది, ఆర్ట్ రిస్టరేషన్కి సంబంధించినటువంటిది, క్యూరేషన్ అనేటటువంటి కోర్సు కొత్తగా ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొందుతుంది. ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ స్కూల్ కౌన్సిలర్కి సంబంధించినటువంటిది, మాన్యుమెంట్స్ అండ్ స్కల్ప్చర్స్ రెస్టోరేషన్కి సంబంధించినటువంటిది, మ్యూజియాలజీ అనేటటువంటిది కూడా బాగా ప్రాచుర్యం పొందుతున్నటువంటిది. మనందరికీ తెలుసు మెడికల్ దాంట్లో కూడా ఫిజియోథెరపీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్నటువంటిది. రీహాబిలిటేషన్ సైకాలజీకి సంబంధించినటువంటి కోర్సు కూడా అందుబాటులోకి వచ్చింది. రీహాబిలిటేషన్ సైకాలజీతో పాటుగా రీహాబిలిటేషన్ థెరపీకి సంబంధించినటువంటి కోర్సు కూడా ఉంది. అదేవిధంగా బీఏ లెవెల్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లోనే స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించినటువంటిది, స్పీచ్, లాంగ్వేజ్ అండ్ హియరింగ్ సంబంధించిన అంటే స్పెషల్ ఎడ్యుకేషన్లో భాగంగా ఉండేటటువంటి స్పీచ్ లాంగ్వేజ్ అండ్ హియరింగ్ సంబంధించినటువంటిది. అదేవిధంగా ఇంటర్ అయిపోవడంతో లా కోర్సులో కూడా జాయిన్ అవ్వచ్చు. డిగ్రీ తర్వాత 3 సంవత్సరాలు ఉంటే ఇంటర్ తర్వాత 5 సంవత్సరాలు చేసేటటువంటి లా కోర్సు కూడా ఇంటర్ తర్వాతనే లా సెట్ రాయడం ద్వారా 5 years కోర్స్ అనేది ఆప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అడ్వర్టైజింగ్, జర్నలిజం అండ్ కమ్యూనికేషన్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, అదేవిధంగా పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించినటువంటి కోర్సులను కూడా యూజీ లెవెల్లో తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఆర్ట్ డైరెక్షన్, కొరియోగ్రఫీకి సంబంధించినటువంటిది, ఫిల్మ్ అండ్ డ్రామాకి సంబంధించినటువంటి ప్రొడక్షన్స్, డైరెక్షన్కి సంబంధించినటువంటిది, ఫైన్ ఆర్ట్స్, సినిమాటోగ్రఫీ, కమ్యూనికేషన్ డిజైనింగ్ అండ్ ఎక్స్పర్ట్కి సంబంధించినటువంటిది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే ఎక్కువగా డిజిటల్ మార్కెటింగ్ ఇదంతా కూడా యూట్యూబ్ లేకపోతే మనకు సంబంధించిన ఆన్లైన్ సోషల్ మీడియాకి సంబంధించినటువంటిది కానీ ఆన్లైన్ గేమింగ్ సంబంధించినటువంటి వస్తున్నాయి. కాబట్టి గ్రాఫిక్ డిజైనింగ్కి సంబంధించినటువంటిది, ఫోటోగ్రఫీ అనేటటువంటిది, ఫోటోగ్రఫీతో పాటుగా వీడియోగ్రఫీ అనే కోర్సును కూడా అటు యూజీ లెవెల్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మేనేజ్మెంట్కి సంబంధించినటువంటిది, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటిది, క్రాఫ్ట్స్ అండ్ వర్క్స్కి సంబంధించినటువంటిది, చార్టెడ్ అకౌంటెంట్స్ సిఎస్సి అని మనం మాట్లాడుతూ ఉంటాం కదా, ఇంటర్ తర్వాత కూడా సిఏలో జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఈవెంట్ మేనేజ్మెంట్, హాస్పిటల్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ అంటూ ఉంటాం, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్లో స్పెషలైజేషన్ అనేటటువంటిది తీసుకునే అవకాశం ఉంటుంది. లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఇది ఇంటర్నేషనల్గా ఈ మధ్యకాలంలో బాగా ఉపయోగపడుతున్నది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ అనేటటువంటి దానికి సంబంధించినటువంటిది ఇందులో మనం తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, కార్పొరేట్ ఇంటెలిజెన్స్, డిటెక్టివ్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దాంతోపాటుగా హెల్త్కి సంబంధించినటువంటిది, అదేవిధంగా న్యూట్రిషన్కి సంబంధించినటువంటి కోర్సులు, ఫారిన్ లాంగ్వేజెస్, హోమ్ సైన్స్ అంటే హోమ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అని కూడా అంటూ ఉంటారు. హోమ్ సైన్స్ సపరేట్ ఆప్షనల్ కూడా తీసుకోవచ్చు. ఇంటీరియర్ డిజైనింగ్కి సంబంధించినటువంటిది, లిబరల్ స్టడీస్, లైబ్రరీ సైన్సెస్ కూడా మనకు డిగ్రీలో యూజీలో ఒక భాగంగా తీసుకునే అవకాశం ఉంటుంది. లేదనుకుంటే డిగ్రీ అయిన తర్వాత బిఎల్ఐఎస్సి అని ఉంటుంది, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అని చెప్పి. దాని తర్వాత మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అనే కోర్స్ కూడా లైబ్రరీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి దానిలో సెటిల్ అవ్వాలనుకుంటే ఆ కోర్సులు చేయాలి. అదేవిధంగా మాంటెసరీ టీచింగ్, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి దానికి ఎక్స్టెన్షన్గా హోమ్ సైన్స్ ఎక్స్టెన్షన్గా న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ మేనేజ్మెంటు, టూరిజం అండ్ ట్రావెల్, ఇంటర్నేషనల్ టూరిజంకి సంబంధించినటువంటిది. ఈ విధంగా అంటే మనం ఎప్పుడు చేసే ట్రెడిషనల్ కోర్సులే కాకుండా
యూజీ లెవెల్లో, అంటే యూజీ అంటే మనం డిగ్రీ అంటాము, డిగ్రీ కాదు దాన్ని మనం పలకాల్సింది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటాము. డిగ్రీ అంటే మనకు తెలిసి బీఏ బీకామ్ బీఎస్సీ ఎక్కువగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మనం ఇన్ ద సెన్స్ నేను చెప్పేది ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు విద్యార్థులకు అర్థం కావడానికి మనం మాట్లాడుకుంటున్నాము. ఇక కొంత సెటిల్ అయినటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు, పట్టణ ప్రాంతాల్లో నివసించేటటువంటి వాళ్ళు, ఆర్థికంగా స్తోమత బాగున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయి, మనం చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. అయితే ఎవరైతే పూర్తి పరిజ్ఞానం ఉండదో, కొంతమేరకు తెలిసి తెలియనట్టు ఉంటారో వాళ్ళకి అర్థమయ్యే విధంగా మాట్లాడుకుంటాం. కాబట్టి యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్, ఇందులో ఎంబీబీఎస్ రావచ్చు, బ్యాచిలర్ అనేటటువంటి అన్ని కోర్సులు, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ రావచ్చు, దీనికి సంబంధించి మన ఇప్పుడు బీఈకి సంబంధించి కానీ లేకపోతే ఎంబీబీఎస్ సంబంధించినటువంటిది కానీ ఎనీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అనేటటువంటిది అది 3 సంవత్సరాలు ఉండొచ్చు, కొన్ని కోర్సులు 4 సంవత్సరాలు. ఉదాహరణకి ఇంజనీరింగ్ తీసుకుంటే 4 సంవత్సరాలు, అయినప్పటికీ అది డిగ్రీ కోర్సుగానే మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటి కోర్సులు అన్నీ చేయడానికి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు 100కు పైగా ఆప్షన్స్ ఉన్నటువంటిది ఇన్ని కోర్సులు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాతనే పైలట్ ట్రైనింగ్ అనేటటువంటి దానికి సంబంధించినటువంటిది కూడా మనం ఇంటర్ అయిన తర్వాతనే దాన్ని ప్రారంభించాల్సినటువంటి ఆ కోర్సును మనం పూర్తి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. డిగ్రీ తర్వాత కూడా కొందరు చేస్తారు, లేదంటే పైలట్గా ట్రైనింగ్ అవుతూనే కొంతమంది ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా కానీ ఇతర యూనివర్సిటీల ద్వారా కానీ వాళ్ళు డిగ్రీ పూర్తి చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే ఒకవైపు పైలట్కి సంబంధించినటువంటి కోర్సును పూర్తి చేసుకుంటూ ఆ ట్రైనింగు దానికి సంబంధించినటువంటి థియరీ పేపర్స్ కంప్లీట్ చేసుకుంటూనే మరొక వైపు ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేస్తూ, అంటే విద్యా సంవత్సరం వేస్ట్ కాకుండా వాళ్ళు ఇంకొక యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇన్ని రకాల అవకాశాలు ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించేయండి. మనకు ఏదో ట్రెడిషనల్గా చేసే కోర్సుల కంటే కూడా విద్యార్థి యొక్క జిజ్ఞాస ఎలా ఉంటుంది, అతను ఏ విధంగా సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు, దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తుండు అనే దానిపైన మనం దృష్టిలో పెట్టుకొని విద్యార్థి కోర్సు ఎంపికకు సంబంధించినటువంటిది మనం ఇందాక చెప్పుకున్నటువంటి కోర్సులతో పాటు ఇంకా కొన్ని అదనంగా కోర్సులు కూడా ఉంటాయి. వాటన్నిటిలో ఏదో ఒకటి ఆప్షన్ తీసుకొని వాటిని పూర్తి చేసి, అంటే ఫర్దర్గా ఓన్లీ డిగ్రీ తోటి లేకపోతే ఈ కోర్సు చేయడంతో కాకుండా ఫర్దర్గా ఏం చేయాలనుకునే దానికి సంబంధించినటువంటి ఒక మంచి బాట వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా మీరంతా వెళ్ళాలని, మీకు ఇంకా ఈ కోర్సులకు సంబంధించి ఎలా తీసుకోవాలి, ఏ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి ఏంటి అనే దానికి సంబంధించినటువంటి గూగుల్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో చేయండి. వాటికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు రానున్నటువంటి ఎపిసోడ్స్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.